చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక చేసిన మొదటి సంతకమే దగా డిఎస్సీగా మారిందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు. డిఎస్సీలో అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేస్తూ ఉరవకొండలో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. వందలాది మంది వైసీపీ శ్రేణులు రోడ్ల మీదకు వచ్చారు. అలాగే నిరుద్యోగులు కూడా దీనికి మద్దతు పలికారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సాధారణంగా పేపర్ లీకేజ్ వంటి స్కామ్లు నార్త్ ఇండియాలోనే జరుగుతాయని, కానీ వాటిని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందన్నారు. స్పోర్ట్స్ కోటాలో 400 మందికి ఉద్యోగాలు భర్తీ చేస్తే అందులో ఎన్ని దొంగ సర్టిఫికెట్లు ఉన్నాయో సమాధానం చెప్పాలన్నారు. ప్రశ్నాపత్రం కంప్యూటర్లో అప్లోడ్ చేసిన వ్యక్తికి రాష్ట్రంలో మొదటి ర్యాంక్ వచ్చిందని, అయితే అతనికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదో సమాధానం చెప్పాలన్నారు. నిరుద్యోగుల్లో ఆత్మవిశ్వాసం కలగాలంటే దీనిపై ఖచ్చితంగా విచారణ జరగాలని, నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం నిరసనలు మీరు ఎక్కడ పడితే అక్కడ చేయడానికి మేము అంగీకరించమంటారు. ఎందుకు అంగీకరించారని అడుగుతారు. నిరసన ప్రదర్శనలు జరుగుతా ఉన్నాయి. ఈ నిరసన ప్రదర్శనలకు పిలిపివ్వడానికి ప్రధానమైనటువంటి కారణం లక్షలాది మంది భవిష్యత్తుకు సంబంధించినటువంటి పరీక్షల వ్యవస్థను సరిదిద్దడానికి ఎంతో కష్టపడి ఎంతో శ్రమ కోర్చి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని పరీక్షలకు ప్రిపేర్ అయితే పరీక్షల్లో పేపర్ లీకేజ్, పరీక్షల ముందు జీవోలను మార్చి అక్రమంగా టీచర్లు నియామకం చేయడం అనేటువంటిది రాష్ట్ర భవిష్యత్తుకి అత్యంత నష్టకరమైంది. కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. ఉత్తర భారతదేశంలో చాలా సందర్భాల్లో ఈ పేపర్ లీకేజీలు గాని ఇట్లాంటి అక్రమాలు జరుగుతాయని విన్నాం. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ, అదేవిధంగా ఉద్యోగ నియామకాలు అత్యంత పారదర్శకంగా నిజాయితీగా జరిగే సాంప్రదాయం ఉంది. దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారి మొదటి సంతకమే మెగా డిఎస్సీ అంటే అది దగా డిఎస్సీ అయింది. ఇంతమంది అడుగుతా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు స్వయంగా డిమాండ్ చేశారు, ఎంక్వైరీ చేయండి, సిబిఐ విచారణ జరిపి మీ పాతివ్రత్యాన్ని రుజువు చేసుకోండి. రాచరిక కాలంలోనే రాముడు భార్య సాత్వి సీతమ్మను ఒక మాట ఎవడు అంటే అగ్ని ప్రవేశం చేయించారు. ఆ రోజు రాముడు. మహారాజులే ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్నారు. మీరేమీ జరగలేదంటారు. ఒక్కటే అడుగుతా ఉన్నాం, స్పోర్ట్స్ కోటా అంతా కూడా దాదాపు 400 పోస్టులు భర్తీ చేశారు. దానికి సంబంధించి మేము నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి, జాతీయ స్థాయిలో ఆడినాం, బంగారు పతకాలు గెలిచినాం. మాకు రాలేదు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు చైర్మన్లుగా ఉన్న స్పోర్ట్స్ కమిటీలు ఇచ్చినటువంటి బోగస్ సర్టిఫికెట్లకి ఉద్యోగాలు ఇచ్చినారు. వాళ్ళు పరీక్షలు కూడా పాస్ కాలా. బీఈడీ వాళ్ళకైతే మళ్ళా టీచర్ గా నియమించాలంటే టెట్ పరీక్ష రాయాలంటున్నారు. టీడీపీ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలంటే దొంగ సర్టిఫికెట్లతో ఈరోజు ఇవ్వడం జరిగింది. మీకందరికీ తెలిసే తెల్లో డిఎస్సి పరీక్ష అంటే టీచర్లను నియమించడానికి చేసే పరీక్ష. ఆ పరీక్షలు బాగా జరిగితే మంచి టీచర్లు వస్తారు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కానీ ఈరోజు పరీక్ష పేపర్ ని కంప్యూటర్లో ఎక్కించిన వాడే పరీక్ష రాసినాడు. వాడికి జోన్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, వాడికి మెరిట్ లిస్ట్ లో మొదటి పేరుగా వచ్చింది. మళ్ళా పరీక్ష
లీక్ కాలేదని ఎట్లా చెప్తారని అడుగుతా ఉన్నా. మెరిట్ లిస్ట్ లో పేరు ప్రకటించిన నవీన్ అనే అబ్బాయికి ఎందుకు మీరు ఉద్యోగం ఇవ్వాలా? అక్రమం జరిగించేనే కదా మీరు ఉద్యోగం ఇవ్వద్దు వాడికి. ఇప్పుడు మేము కోరుతున్నట్టుగా విద్యార్థుల్లో విశ్వాసం కల్పించండి. రేపు పరీక్షలు రాస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి. డబ్బున్న వాడికే ఉద్యోగం కాదు, తెలివి ఉన్న వాడికే ఉద్యోగం వస్తుందని విశ్వాసం కల్పించండి. డిఎస్సి పైన విచారణ చేయండి, దోషుల్ని శిక్షించండి. సిబిఐ విచారణలు అన్ని వెలుగులోకి వస్తాయని మేము చెప్తా ఉన్నాం. మీరు చేయించండి. ఈరోజు విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యా మంత్రి ప్రధాన్ రాజీనామా చేయలేదా? ఇక్కడ మేము రాజీనామా నైతిక బాధ్యత వహించి చేయమంటా ఉన్నాం. రైల్లో చిన్న యాక్సిడెంట్ జరిగితే ఆ రోజు ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేయలేదా? దాదాపు